ఆటలో పోటుగాడు, 6 అడుగుల అందగాడు, ఉంగరాల జుట్టువాడు, ఫ్యాషన్లో మొనగాడు, ఆటలో యువరాజు, అభిమానులకు రారాజు. అవును, యువి అనగానే అభిమానులు మాట్లాడుకునే మాటలు ఇవే. ఆడినంతకాలం యువరాజ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. బ్యాట్తో బాల్తో చేసిన విధ్వంసము మామూలుది కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అసలు సిసలు ఆల్రౌండర్గా తనదైన ఇంపాక్ట్ చూపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్లో యువరాజ్ చేసిన మ్యాజిక్ అన్బిలీవబుల్. 2 కప్పులు గెలవడంలో యువి కీలక పాత్ర పోషించాడు. అగ్రెసివ్ ఆట తీరుకు కేర్ ఆఫ్ గా నిలిచాడు. క్యాన్సర్ను జయించిన యోధుడిగాను అభిమానుల గుండెల్లో నిలిచిపాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా యువి రేంజ్ మాత్రం తగ్గడం లేదు. స్టైలిష్ లుక్స్ తో ఇప్పటికీ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఉన్నాడు. ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. టీమిండియాలో ఉన్నంతకాలం స్టైలిష్ క్రికెటర్ గా యువరాజ్ పేరు తెచ్చుకున్నాడు. హెయిర్ స్టైల్స్ ను మార్చడంలో అయినా, క్యాప్ ను పెట్టుకునే విధానంలో అయినా యువి ఈజ్ యువి అనిపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఫ్యాషన్ పరంగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు బై చెప్పిన యువరాజ్ మాస్కా రాజ్ అనిపించుకుంటూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్ ను మార్చేస్తున్నాడు. అందుకే యువి కనిపిస్తే చాలు కెమెరాల ఫోకస్ కూడా అతడి వైపే మళ్లుతోంది. తాజాగా ముంబైలోనూ యువరాజ్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాంద్రాలో న్యూ లుక్ తో మెరిశాడు. హెయిర్ స్టైలిస్ట్ తో కలిసి కెమెరాలకు ఫోజులిచ్చాడు. 40+ లోనూ ఫ్యాషన్ పరంగా యువి తగ్గడం లేదనుకునేలా చేశాడు. దీంతో అభిమానులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతున్నారు. అప్పట్లో టీమిండియా తరపున చేసిన సందడిని గుర్తు చేసుకుంటున్నారు. ఆటగాడిగా రాణించిన తీరును రిమైండ్ చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించాక జట్టులో యువరాజు లేని లోటు అలాగే ఉండిపోయిందంటున్నారు. సరైన ఆల్రౌండర్ టీమిండియాకు దొరకడం లేదంటున్నారు.